ప్రభు అయిన యేసయ్య నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు శుభములు, దేవాది దేవుని దీవెనలండి. మరి ఈరోజు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 4:4. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యం ఈరోజు దెబోరా అను ప్రవక్తి గురించి మనం మాట్లాడుకోవాలని ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. మరి ఈ బైబిల్లో ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు మరి ఎంతో ఇదిగా మరి దేవుని యొక్క మరి కార్యాలని ఎంతో సాహసోపేతంగా మరి ఎంతో మరి జ్ఞానం కలిగి మరి చేస్తున్నారు అన్నది మనం చాలా విషయాల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి చాలా విలువైన పాత్రలు మరి దేవుని కొరకు విలువైన పాత్రలుగా మరి ఆయన చేత వాడుకుంటకు అర్హమైన పాత్రలుగా ఉన్నటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. మరి ఈ దినమున మరి న్యాయాధిపతుల గ్రంథం అనేది మరి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగిన గ్రంథం ఇది. దాంట్లో మరి చాలా గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు కలిగిన గ్రంథము. అదే కాకుండా మరి ఎంతో విచారకరమైన సంగతులు కలిగిన గ్రంథం కూడా అయ్యింది. మరి తప్పిపోయినటువంటి కుమారులు లాంటి పరిస్థితులు ఉన్నటువంటి గ్రంథం కూడా అయ్యున్నది. మరి అటువంటి దాంట్లో మరి దేవుడు ఒక కొందరు న్యాయాధిపతులను ఏర్పరచుకొని మరి తన ప్రజలు మరి త్రోవ తప్పినప్పుడు వారిని సరైన దారిలో పెట్టి మరి వారిని సరైన రీతిగా నడిపించినటువంటి దేవుడు అయి ఉన్నాడు అన్నమాట. మరి దేవుడు మరి ఇశ్రాయేలు అనేక మార్లు పాపంలో పడిపోయినప్పుడు మరి అనేక పర్యాములు మరి ఇశ్రాయేలు శత్రువులైన వారికి దాసులైపోయి మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని మరి సంరక్షించి రక్షించినటువంటి మన దేవుడు. మరి ఈ యొక్క మరి న్యాయాధిపతుల గ్రంథంలో మరి 40 సంవత్సరాల పాటు మన పితరులైన వారు మరి ప్రభువుని చాలా విసిగించి ఆయన బాధ పెట్టి ఆయనకి ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడినప్పుడు ప్రభు ఎంతో సహనంతో ఓర్పుతో వారిని చేరవలసినటువంటి మరి కనానుకు చేర్చి ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రజలైన వారు మరి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న కూడా తర్వాత కూడా మరి అన్యజనులైనటువంటి తమ ఇరుగు పొరుగు వారి యొక్క ఆచారాలను చూచి వాటిని అనుసరించి నడుచుకుంటూ ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు మరి ప్రభు అనేక మార్లు తన బిడ్డలైన వారిని మరి సంరక్షకులుగా పంపించి వారిని రక్షించుకున్నారని కూడా మనము గ్రంథములను బట్టి తెలుసుకుంటున్నామండి. మరి వాళ్ళు ఎంతవరకు ప్రభుని విసిగించారంటే 450 సంవత్సరాలు ప్రభుని విసిగించారట. మరి అసలు పాతాళం యొక్క అట్టడుగునకు కూడా దిగిపోయేటువంటి పరిస్థితుల వరకు వెళ్ళినప్పుడు ప్రభువు తన యొక్క అత్యంత కృపణ చేత వారిని మరలా మరి విడిపించి ఆ బంధకాల నుండి విడిపించి వారిని లేవనెత్తి నిలవబెట్టి మరలా తన నామ మహిమార్థమే వారిని వాడుకున్నారని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి అసలు న్యాయాధిపతులు అంటే ఏంటంటే మరి దేవునికి మరి న్యాయం అనేటువంటి ఒక లక్షణం ఉన్నది. మనకు దేవునికి చాలా లక్షణాలు ఉన్నాయి కదండి. ఆయన అద్వితీయ దేవుడు, తర్వాత ఆయన మరి వెలుగైన దేవుడు, ఆయన జ్ఞానమైన దేవుడు, ప్రేమైన దేవుడు, న్యాయమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అదే విధంగా ఆయన మరి నిరాకారం కలిగిన దేవుడు, శక్తి గల దేవుడు, మరి సర్వవ్యాపి. ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ లేడంటే అక్కడ లేదు, ప్రతి చోట ఆయన ఉండగలిగిన దేవుడు, ఆయన ఒక స్వతంత్రుడైన దేవుడు. మరి ఇన్ని లక్షణాలు కలిగిన ఆయన వాటిలో ఒకనొక లక్షణం ఏంటంటే న్యాయం కలిగిన దేవుడు. మరి తన బిడ్డలైన వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించి వారిని క్షమించి వారిని రక్షించే దేవుడు మన దేవుడు. మరి ఎంత ప్రేమ గల దేవుడు. తన బిడ్డలైన వారు పాపం చేస్తే మరి వారిని చూసి వారిని వదిలివేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. తనలో ఉన్నటువంటి ప్రేమను బట్టి
వారు తప్పు చేసినప్పుడు అప్పుడు మన బిడ్డలు తప్పు చేస్తే మనం ఏం చేస్తాం, 1-2 దెబ్బలు కొట్టి మరి సరిచేసి సరైన రీతిలోకి నడిపించుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా తన బిడ్డలైన వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించి క్షమించే దేవుడట. మరి క్షమించి మళ్ళీ వారిని రక్షించుకునే దేవుడు అనమాట. ప్రభు చెప్పిన దాన్ని మరి వారు వినకుండా మరి వారు ఎన్నో సార్లు తప్పిపోయారు. మరి యేసయ్య కూడా అంతే కదండి. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు దేవుడు అంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. అంటే ప్రభు చెప్తున్నారు, నశించిపోయిన వారిని వెతికి రక్షించుటకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఇది అనాది కాలం నుండి కూడా మరి వస్తున్న పద్ధతే. ఎన్నో సార్లు తన బిడ్డలైన వారు మరి తప్పినప్పుడు మరి ఆయన శిక్షించి వారిని మరలా మరి సరైన దారిలో పెట్టుకుని నడిపిస్తా వస్తున్నాడు అనమాట. ప్రభు తన శిష్యులతో ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని వేరుపరిచితిని, లోకములో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని కనుక మీరు అలాగా వేరుగా ఉండి జీవితంలో మరి చివరి వరకు వేరుగా ఉండి బతకండి అంటున్నారు. అలాగే దేవుడు అంటున్నాడు, మేము పరిశుద్ధపరిచాను కనుక మీరు చివరి వరకు పరిశుద్ధంగా ఉండడని చెప్తున్నాడు. కానీ తనకు ఏర్పరచుకున్న బిడ్డలు పరిశుద్ధంగా మరి జీవించాలని, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించాలని ప్రభు యొక్క ఆశ. కానీ దానిని మనుషులైన వారు దానిని నిలబెట్టలేక అనేక మార్లు ప్రభు నుండి తప్పిపోయినటువంటి పరిస్థితులు మనకి కనపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క బలహీనతలను బట్టి మరి వారు ఎదుటి వారిని చూచి వారి యొక్క మరి ఆచారాలు చూచి వాటికి లొంగిపోయి మరి వారికి ఉన్నటువంటి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతూ దేవునికి దూరమై మరి చివరికి దేవుడు లేని బిడ్డలుగా మరి బతుకుతూ వారు ఎన్నో కష్టాలు పడి శత్రువు చేతులకు చిక్కి వారికి బానిసలైపోయి వారి చేత బాధింపబడిన వారి ఎవరే ఉంటున్నారన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, న్యాయాధిపతులైన వారిని కొందరిని ఏర్పరచుకున్నాడట. ప్రభు ఇచ్చిన కట్టడాల్లో వారు లోబట్టకి విధేయత కలిగిన జీవితం జీవించటానికి మరి దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడంట. ఈ న్యాయాధిపతులైన వారు దేవునికి ఇష్టమైన రీతిలో నడుస్తూ దేవుని బిడ్డలను దేవుని యొక్క కట్టడాలను అనుసరించి నడుచుకున్నట్లుగా చేస్తూ మరి వారిని శత్రు బాధ నుండి వారిని తప్పించడానికి వారు ఎంతగానో సహాయం చేస్తున్నటువంటి వారు న్యాయాధిపతులైన వారు. అలాగా దేవుడు 13 న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడంట. మొట్టమొదటిగా ఆయన ఏర్పరచుకునేది ఎవరంటే, కాలేబు తమ్ముని కుమారుడైన ఒత్నీయేలును, తర్వాత ఏహూదు అనే ఆయన్ని, షమ్గరు అనే ఆయన్ని, దెబోరా అనే ఆవిడ్ని, తర్వాత గిద్యోను అనే ఆయన్ని, అబీమెలెకు అనే అతన్ని, తోలా అనే ఆయన్ని, యాయిర్ అనే ఆయన్ని, యెఫ్తా అనే ఆయన్ని, ఇబ్సాను అనే ఆయన్ని, ఏలోను అనే ఆయన్ని, అలాగే అబ్దోను అనే ఆయన్ని, తర్వాత సంసోనును. ఇలాగా 13 న్యాయాధిపతులను ఏర్పరచుకుని ఆయా కాలంలో వారు చేస్తున్న కార్యాల నుండి వారు శత్రు సైన్యాలకి బానిసలు అయిపోయినప్పుడు వారిని రక్షించినటువంటి మన దేవుడైన ఉన్నాడండి. అలాగే ప్రతి వారిని కూడా మరి వారి న్యాయాధిపతులు ప్రభువును అనుసరించి నడిచేవారిగా, మరి ప్రభువుకు ముంగుర్తుగా ప్రభు ఏ విధంగా అయితే మరి తన బిడ్డలైన వారిని శిక్షించి క్షమించి వారిని ఏ విధంగా అయితే రక్షించుకున్నారో అదే విధంగా ఈ న్యాయాధిపతులైన వారిని ఆయన స్థానంలో మరి అక్కడ ఏర్పరిచి వారికి తన బిడ్డలకి న్యాయం తీర్చుటకి మరి ఆయన మరి వాళ్ళకి తీర్పు తీర్చుటకి మరి ప్రభు వారిని ఏర్పరచుకున్నాడని మనం వింటున్నాం అన్నమాట. అలాగే మరి ఇశ్రాయేలీలు రాజులు రాకముందు తర్వాత యెహోషువ గారి తర్వాత మరి వారికి ఈ న్యాయాధిపతులను ఏర్పరచుకున్నారు. మరి న్యాయాధిపతులుగా ఉండవలసిన వారి మరి అక్రమమైన వ్యాజ్యాలను తర్వాత మత సంబంధమైనటువంటి మరి రాజ్యాలను వారి ప్రభు కొరకు స్థిరపరచుటకు వారికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలని పరిష్కరించుటకు వారు ఉపయోగపడేవారు అన్నమాట. మరి శత్రువుల బారి నుండి మరి ఇశ్రాయేలును విడిపించడమే కాకుండా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు న్యాయాధిపతులుగా మరి పిలువబడి దేవుడు వారికి నిర్ణయించినట్లుగా మరి వారు నడుచుకుంటున్నారనమాట.
మరి ఆ దినము మనము దెబోరా అనే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మరి కీర్తన గ్రంథంలో ఉంటుందండి 68వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని ఉంది. అంటే స్త్రీలు కూడా మరి సంఘములో ఒక ప్రభువు చెప్పిన మాటలకు విధేయత చూపిన వారే, మరి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వారే ఉన్న స్త్రీలు అనేక మంది మన బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాము. మరి వారు ప్రజలను మరి ఆదరించడమే కాకుండా వాళ్ళని ధైర్యపరుస్తూ అలర్ట్ చేస్తూ మరి వాళ్ళకి మరి ఆధారంగా మరి అంటే వారి దేవుని నామాల్లో ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా చేయాలి అనే దాని విషయంలో ప్రతి విషయంలో కూడా స్త్రీలు ఉపయోగపడుతూ ఉన్నారు. కానీ సాధారణంగా బైబిల్లో ఏం చెప్పబడిందంటే స్త్రీ బలహీనమైన ఘటనం. మరి అటువంటి బలహీనమైన ఘటాన్నే దేవుడు ఏర్పరచుకుని మరి తన ప్రజలను మరి పరిపాలిస్తూ వస్తున్నాడని మనం వింటున్నాము. మరి ఒక న్యాయాధిపతిగా ఈమెను ప్రభు ఏర్పరచుకున్నారట. ఈమె ఒక ప్రవక్తి అని కూడా మరి బైబిల్లో ఉంది. అలాగే ఈమె ఒక ఇశ్రాయేలులకు ఒక తల్లిగా ఉందట. మరి ఈమె సుబుద్ధి కలిగిన భార్యగా ఉందంట. అలాగే ఈమె ఒక గొప్ప యోధురాలుగా కూడా మనకు కనపడుతుంది. ఇన్ని మంచి లక్షణములను ఆమెను బట్టి మరి ఆ కాలంలో ఆమె న్యాయాధిపతిగా ప్రభు ఏర్పరచుకున్నారని మనము గ్రహించగలము. మరి దేవుని యొక్క దివ్య లక్షణాలు ఏంటి? ఆది కాండంలో దివ్య లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన నాయకత్వం. అది ఆది కాండము 1:26లో ఉంటుంది. దేవుడు నరుని సృజించి వారి భూమి మీద ప్రతి జీవిని ఏలుదురుగాక అని పలికినట్లుగా మన వాక్యంలో చూస్తామండి. అంటే ప్రతి జీవిని ఏలాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడు మనిషిని తన రూపంలో మరి ఏర్పరచుకున్నాడు. మరి తన యొక్క కోరిక అందుకే నెరవేర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు అనమాట. అది ఎందుకంటే తన బిడ్డలు మరి ప్రతి జీవి మీద, ప్రతి ప్రపంచ సృష్టి అంతటి మీద కూడా నాయకుడిగా మనం ఉండాలా వాళ్ళు అనేసి దేవుని యొక్క మరి ఆశ. అయితే పాపం చేసి మనుషుడు తనకున్నటువంటి దేవుడిచ్చిన నాయకత్వపు లక్షణాలని పోగొట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. మరి దేవుని సంకల్పంలో ఉన్న ఆయన పోలికలో ఉన్న మనము ఆయన వల్ల జీవించాలని ప్రభు తలంచినప్పుడు మనము మనకున్నటువంటి మన బలహీనతను బట్టి ప్రతి విషయంలోనూ మనము జారిపోద్దు, మనం చేయవలసిన పనిని మనం చేయకుండా మనము అనేక మార్లు మనము ప్రభువుని మన బాధ పెట్టిన వారమై ఉంటున్నాం అనమాట. మరి లీడర్షిప్ అనేది ఇది ఒక పొజిషన్ లాంటిది అయితే కాదు. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ ఉండాలా. ఒక అధికారికి మనం ఒక పదవి ఇచ్చామంటే మరి దానికి తగినటువంటి మరి పరిపాలన మరి దేశంలో కనపడాలనేసి మనం కోరుకుంటాం కదా. మరి అలా చేయాలంటే పని చేయకుండా మరి పదవి మాత్రం చాలు, నాకు పదవి మాత్రమే కావాలి అనుకుంటే దానివల్ల జనాలు చాలా బాధపడతారు కదా. మరి అటువంటి పరిస్థితులకు దేవుడు పంపించడు. అలాగే దేవుడు మరి తన జీవితంలో వారి జీవితాల్లో ఒక మరి బాధ్యత కలిగినటువంటి మరి దేవుని బిడ్డల ఎడల ప్రయోజకత్వాన్ని ఆలోచించినటువంటి బిడ్డలను మరి బాధ్యత కలిగి మరి ప్రభు యొక్క మాట మీద నమ్మకం కలిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుకు తమను తాము సమర్పించుకున్న బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా ఏర్పరచుకుంటున్నాడు. ఇది దైవ కార్యము అని వారి మనసులో అనుకుని ఆ కార్యాన్ని జరిగించే విధంగా మరి మనుషులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అన్నమాట. అలాగే ఈ దెబోరా జీవితం కూడా ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఈనాడు క్రైస్తవులను కూడా మరి ఆమె జీవితం మనల్ని ప్రభావితం చేస్తుందండి. సాహసోపేతమైన స్త్రీ అన్నమాట. ఎంతో సాహస లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ. మరి అటువంటి సమయంలో వారు ఇతరులకు మరి బానిసలుగా ఉంటున్నటువంటి ఆ సమయంలో దేవుని వాక్యం చెప్పి దేవుని కట్టడాలను బిడ్డలకు వివరిస్తూ వారికి న్యాయం చేకూరుస్తూ మరి ఎంతో సాహసం కలిగి మరి తన పనులను దేవుని విషయంలో యథార్థమైన పరిస్థితులు కలిగినటువంటి బిడ్డగా తను చేస్తూ వస్తుందని మనము వాక్యంలో మనం చదువుకుంటున్నామండి. మరి మరి ప్రతికూలమైన సమయము, పని అది అనుకూలమైన సమయం కూడా కాదు ఆవిడున్న పరిస్థితి.
వారు ఆల్రెడీ కొందరికి దాసులై ఉన్నారు, వాళ్ళకి కప్పం పడతా ఉన్నారు. అట్లాగా మరి మంచి ఎంతో పీస్ఫుల్ గా జరిగే సమయం కాని పరిస్థితుల్లో ఆమెను దేవుడు ఏర్పరచుకుని మరి మరి 20 సంవత్సరాలు మరి వారి యాబేను చేత సీసెరా చేత మరి హింసింపబడుతున్నప్పటికీ దేవుడు మరి దెబోరాని ఏర్పరచుకుని ఆ సమయంలో మరి ఆమెను మరి ఒక న్యాయాధిపతిగా అక్కడ నిలబెట్టి తన ప్రజలకు న్యాయం చేకూరుస్తా ఉన్నాడండి. ఆమె సాకులు చెప్పకుండా మరి ధైర్యంతో దేవుని కార్యం చేయటకు మరి ధైర్యంతో నిలబడినటువంటి ఒక స్త్రీ అని మనం గ్రహిస్తున్నాము. మరి ఒక దినాన ఆమె బారాకుని పిలిచి, దేవుడు సీసెరాను నీ చేతికి అప్పగిస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ నీ సైన్యాన్ని సమకూర్చుకుని వెళ్ళు అనేసి చెప్పినప్పుడు అతను అంటాడు, మరి నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను అంటున్నాడు. అంటే బారాకు అనే మాటకి అర్థము ఉరుము అనే అర్థం అనమాట. అంటే ఉరుము వల్లే తను గర్జించి శత్రువులను చెదరగొట్టాల్సినటువంటి అతను తన చేతికి దేవుడు అప్పగిస్తాననేటువంటి ఆయన వాగ్దానం మీద నిలవబడినటువంటి ఆ యొక్క మరి బారాక్ గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు వస్తే గాని నేను చెయ్యను అని చెప్తున్నాడనమాట. అప్పటికి దెబోరా చెప్తుంది, నువ్వు చేసిన దాని వల్ల నీకు ప్రయోజనం ఉండదు, నీకు ఘనత రాదు, ఒక స్త్రీ వల్ల దేవుడు ఎట్లా చేశాడని స్త్రీకి ఘనత వస్తుంది అని చెప్పినప్పటికీ అతను వినకుండా మరి ఆ విశ్వాసంలో నిలవబడలేనటువంటి పరిస్థితుల్లో తన బలహీనత వైపు చూస్తూ పిరికితనంతో తను మరి ముందుకు అడుగు వేయలేనటువంటి మనిషిగా అతను కనపడుతున్నాడు. మనకి ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతలను బట్టి మనము అసలు దేవుడైనటువంటి మన దేవుని బలాన్ని మనము చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. దేవుడని యెహోవా యొక్క శక్తిని మనం చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం అన్నమాట. మరి దేవుడు అసలు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, అతను ఆల్రెడీ ఒక ప్రవక్తి అని కూడా మనం వింటున్నాము. కాబట్టి దేవుడు ప్రవచించిన దాన్ని, దేవుని ద్వారా మరి ఇవ్వబడినటువంటి ఆ వాక్యాన్ని అతను కనుక మరి ధైర్యంగా తీసుకున్నట్లయితే మరి మంచిగా అందులో విజయం అతనికి లభించుండేది. మరి దావీదు మహారాజు కూడా అంతే కదా, చిన్నవాడే తనకున్న బలము కూడా చాలా తక్కువ. మరి చెయ్యాలంటే ప్రతి విషయంలోనూ ఆ విధంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అతను. కానీ తన చేతిలో ఉన్న చిన్న గులకరాజు చేత ఒక పెద్ద యోధుడైనటువంటి మరి గొలియాతుని పడగొట్టగలిగాడు. ఎందుకంటే దేవుని బలం మీద ఆయన ఆనుకున్నాడు, మరి దేవుని యొక్క శక్తిని మీద ఆయన ఆనుకున్నాడు, కానీ తన బలం మీదో లేకపోతే తనకున్న చేతిలో గురకరాళ్ళ మీద ఆనుకోలేదు, లేకపోతే రాజుని బట్టి చూడలేదు, యుద్ధ సైన్యాన్ని బట్టి ఆయన మరి గర్వపడలేదు, కానీ దేవుణ్ణి బట్టి ఆయన బలపరచబడ్డాడట. అదే విధముగా ఈవిడ కూడా మరి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రభువు చెప్పిన మాటలకు ఆమె విధేయురాలై సిద్ధపడి మరి యుద్ధానికి మరి తను ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం అనమాట అండి. మరి దేవుని వాక్యాన్ని చేత పట్టుకుంది, ఆయన దేవుడు చేయగలడు, శక్తి గలవాడు అనేసి ఆయన మీద మరి తన నమ్మకాన్ని చూపించుకుని మరి దేవుడికి లోబడి మరి పిరికితనానికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా మరి చెప్పింది. మరి వాక్యంలో ఉంటుంది కదా, దేవుని రాజ్యంలో పిరికివారు ప్రవేశింపలేరు అని వాక్యంలో ఉంటుందండి. అంటే పిరికితనంగా మనం ఉన్నట్లయితే, మన శక్తి మీద మనం ఆనుకున్నట్లయితే, మన బలం మీద మనం ఆనుకున్నట్లయితే ఈ యొక్క బారాక్ గారి లాగా మనం కూడా ఆ విధంగానే మరి ఏ విషయంలోనూ మనం శక్తి పొందలేము. ఒకవేళ చేసినా కూడా దానివల్ల ప్రయోజనం మనకు అయితే కలగదు. దేవుడు ఎలాగైనా వాడుకోవాలనుకున్నప్పుడు వాడుకుంటాడు, కానీ మనం నిజమైన దేవుని మీద ఆధారపడకుండా మనం పనులను చేసినప్పుడు దానివల్ల మనకు కానీ మన ఆత్మలకు కానీ ప్రయోజనం లేని పరిస్థితిలో ఉంటుందండి. అందుకని మరి మనం ప్రతి విషయంలోనూ మరి దేవుని మీద ఆధారపడాలి. నువ్వు స్త్రీవా లేక నువ్వు పురుషుడివా అని కాదు మనం ఆలోచించాల్సింది. మన దేవుని విషయంలో మన శరీరంలో దేవుని శరీరంలో ఒక భాగాలుగా ఉన్న మనము ఆయన ఏ మాట చెప్పినా కూడా దాన్ని చేయగలుగుటకు శక్తి గల వారమై ఉండాలి. అది మన బాధ్యత. అది దేవునికి లోబట్టడమే గాని మనం చేస్తామని కాదు. దేవుడు చేయమన్న పనిని చేయటం అనేది దేవుని నామానికి ఘనత. మరి ఎస్తేర్ గ్రంథంలో కూడా ఎస్తేర్ చెప్తుంది, ఇదిగో నేను అట్లా వెళ్తే నాకు మరి ఆయన గనక తన దండాన్ని చూపించిపోతే నాకు అసలు అక్కడ ఇది ఉండదు,
చచ్చిపోవాల్సి వస్తుంది అనేసి అన్నప్పుడు మరి మొర్దెకాయ్ చెప్తాడు, మరి ఈ విషయంలోనే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావేమో. ఆవిడ కూడా పెద్ద ధైర్యవంతురాలని కాదు, కానీ తన ధైర్యపరుస్తున్నాడు తన పెను తండ్రి మొర్దెకాయ్ గారు చేసి, దానివల్ల వచ్చావేమో నువ్వు, కాబట్టి నువ్వు చూడు, నువ్వు కనుక వెళ్ళకపోతే నీ కుటుంబం అంతా నశిస్తుంది, కానీ దేవుడు తన ప్రజలను రక్షించుకుంటాడు. అంటే ఆయన చూసేది ఎక్కడ అంటే దేవుని మీద చూస్తున్నాడు. తన ప్రజలను విడనాడనే దేవుడు ఆయన తన ప్రజలను ఏ విధంగా రక్షించుకుంటాడు. దాని కొరకు మనము ఉపయోగపడితే మనము కూడా రక్షింపబడతాము అనేటువంటి గొప్ప యొక్క మీనింగ్ ను ఆయన చూపిస్తున్నాడు మనకి. అంటే మనం కూడా దేవుడి విషయంలో మనకి ఏదన్నా చెప్పినప్పుడు మనం చేయలేదనుకోండి, ఆ విషయంలో మనకు మన కుటుంబం కూడా ఏ విషయంలోనూ ఘనత పొందదు, దానివల్ల లాభం మన కుటుంబాలకు రాదు. కానీ మరి దేవుడు మాత్రము తన బిడ్డలను తనకు చెప్పని పనిని తను వేరొకరి ద్వారా చేసుకుంటాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో మరి దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పినది ఏదన్నా పని ఉన్నట్లయితే ఇది దేవుని ద్వారా నాకు ఇవ్వబడిన ఒక బాధ్యత అని మనం గ్రహించినట్లే వారమైతే దానిని చేయటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక తీయకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనకు వచ్చేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి, లేకపోతే మనకు వచ్చే కష్టాలను బట్టి, మరి ఈ లోకంలో మనుషులు ఏమంటారో అని వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన శరీరంలో ఉన్నటువంటి యొక్క బలహీనతలను బట్టి చాలాసార్లు మనం వెనుకడుగు వేస్తూ ఉంటాము. కానీ వాగ్దానం చేసిన తండ్రి నమ్మదగిన వాడని అనే వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆత్మీయ ఖడ్గము, మరి ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే మన మందు ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటంకాలను తొలగించుకోవటానికి, వాటి యొక్క ఆత్మీయ ఖడ్గం చేత మనం వాటిని తుత్తునీయులుగా చేసి మనకు ఒక దారి ఏర్పరచుకుని మనం ప్రభు చెప్పిన పనిని చేయటానికి ముందుకు వెళ్ళాలని ప్రభు చెప్తున్నాడు. అదే కాకుండా ఆయన దానిని నెరవేర్చటకు సమర్థుడట. మరి షడ్రకు మిషకు అబెద్నెగోలు కూడా అంటున్నాడు కదా, మరి మా దేవుడు మమ్మల్ని రక్షించటకు సమర్థుడు, ఆయన చేస్తాడు. ఒకవేళ ఆయన చేయకపోయినా కూడా మేము నీ మాటలకు వినము, ప్రభు చెప్పిన మాటే వింటామంటున్నారు. ఆ చిన్న యవ్వనస్తులైన బిడ్డలు ఏ విధంగా ప్రభు మీద ఆనుకున్నారు, ఆ విధంగా మరి మనం కూడా ఆనుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మరి ఎవరికైనా దేవుడు తన ప్రజలకు న్యాయం తెచ్చుటకు, మరి ఏదైనా సరే విషయాల్లో దేవుని బిడ్డలకు సహాయం చేయటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నట్లయితే దేవుడి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి దేవుని పని చేయాల్సిన పని అవసరమై ఉంది. మరి వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడంట మరి 20 న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉంటుంది, 5వ అధ్యాయం 20వ వచనం. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధం చేసెను. అంటే దేవుడు తన బిడ్డలను ఏదన్నా ఒక పని చెప్పినప్పుడు దాన్ని ఉట్టి చేతులతో ఆయన పంపడండి. ప్రతి విషయంలోనూ ఆయన తన బిడ్డలను తనకున్నటువంటి సైన్యాన్ని వాడుకుంటాడు. తన బిడ్డలను కాపాడుకుంటూ తన బిడ్డలు అసలు తన మాట వింటున్నారు, తన మాట ప్రకారం ముందుకు నడుస్తున్నారు అనగానే ఆయన తన సైన్యాన్ని మన చుట్టూ ఉంచుతాడట. అసలు ఇక్కడ ఈమె ఇంత ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు మరి తన బిడ్డలకు కాపాడటకు దేవుడు అంట మరి నక్షత్రాలతో మరి ఆయనతో యుద్ధం చేయించాడట. అంటే నక్షత్రాలను కూడా సహాయం చేసి సీసెరాను మరి సమూలు ధ్వంసం చేసేలాగా దేవుడు చేస్తున్నాడు. అదే విధంగా సీసెరా ఒక గుడారానికి వెళ్ళినప్పుడు యాయేలు తన గుడారపులో ఉన్నటువంటి ఆ మేకుతో మరి అతన్ని చంపినట్లుగా మనం కాపాడుతున్నాం. మనకి ఏమన్నా ఉందా, మన బలం ఉందా, లేకపోతే శక్తి ఉందా, లేకపోతే అది ఉందా ఇది ఉందా అనేసి మనము చాలా సార్లు అయ్యో నాకు శక్తి లేదండి, నేను ఆ పని చేయలేనండి, నాకు చేత కాదండి, నేను అయ్యో ఇది ఎట్లా కుదురుతుందండి, నేను కుటుంబంతో ఉన్నానండి, నా భార్యనండి, నాకు బిడ్డలు ఉన్నారండి అని మనము శీలమైన వారము మనం చాలా సార్లు మనకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి చాలా విషయాల్లో వెనకాడుతూ ఉంటాం కదా. అది కాదు, దేవుడు ఒక చిన్న గులకరాజుతో మరి గొలియాతును చంపగలిగిన దేవుడు. ఆయనకి ఏమైనా ఉందా? ఆయన ఏమైనా అన్ని యుద్ధ వస్త్రాలు కూడా వేసుకోలేదు, ఖడ్గం కూడా ఆయన చేతిలో లేదు కదా, అయినప్పటికీ ఆయన చేయగలిగాడు కదా.
అలాగే ఒక చిన్న సాయమా మరి చిన్నదా మనకి మనకు ఉన్న దాంట్లో ఉండండి దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. మరి దేవుడు అంటున్నాడు ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 1:28 బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు బలహీనరాలను అనుకుంటున్నావా? నిన్ను ప్రభు దేవుడు ఏర్పరచుకున్నట్లయితే నీకు బలాన్ని ఇస్తాడు. నిన్ను ఎంచుకున్నప్పుడు దేవుడు ఆయనకు తెలుసు నీకు బలం లేదని, కానీ నిన్ను ఒక ఆయుధంగా ఒక చిన్న గులకరాయి అనుకుంటున్నావా నువ్వు? లేకపోతే చిన్న ఖడ్గం అనుకుంటున్నావా? చిన్న సుత్తి అనుకుంటున్నావా? మరి ఆయాలు అంట సుత్తితో మరి ఆ మేకును కొట్టినే అతను చంపేసిందంట. ఆమెకు ఏం బలం ఉంది అక్కడ? ఆమె ఏమైనా చేయగలదా? యుద్ధాలు చేసిన మనిషి కూడా కాదు. కానీ శత్రువుని సంహరించుటకు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎప్పుడైతే ప్రభు బలం మీద మనం ఆనుకున్నట్లయితే. మరి లోకంలో ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడట. మనం ఎన్నిక లేని వారమే, తృణీకరింపబడిన వారమే, మనం ఏమీ చేయలేము, బలహీనం అనుకుంటున్న మనకు దేవుడు సహాయం చేస్తాడని మరి వాక్యంలో మనకు తెలుస్తుందండి. కాబట్టి మనము ప్రతి విషయంలోనూ ప్రభు మీద ఆనుకుని, ఈ దెబోరా అనే వ్యక్తి ఏ విధంగా అయితే ప్రభు మీద ఆనుకుని, ఆమె బలహీనరాలే, ఒక స్త్రీయే అయినప్పటికీ దేవుడు ఆమె ద్వారా ఒక గొప్ప కార్యం అక్కడ జరిగించి మరి వారందరూ కూడా మరి శత్రువుని సంహరించి ఇశ్రాయేలుకు రక్షణ కలిగేలాగా మరి ఆ బిడ్డను వాడుకున్న దేవాది దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా వాడుకోగలడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా నిలబెట్టుకోగలడు. మనకు ఉందా శక్తి, లేదా డబ్బులు ఉన్నాయా, ఇది ఉందా, ఏమి కాదండి. దేవుడికి కావాల్సింది కేవలసిన ఆయనకు కావాల్సింది సంపూర్ణ సమర్పణ. సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకున్న వారమైతే దేవుడు మనల్ని ఏ విధమైనటువంటి పరిస్థితుల నుండి కూడా మనము ఆయనకు విజయం కలిగినట్లు, ఆయనకు మహిమకరంగా ఉండినట్లు మనలను మన జీవితాలను వాడుకోగల సమర్థుడు దేవుడు. అట్టి ధన్యతలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. మరి హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దాం. దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతి వారు కన్నులు మూసుకొని ఆత్మీయ నేత్రాలు తెరుచుకుని ప్రభు సన్నిధానంలో ఉన్న మనము ప్రభు యొక్క రూపాన్ని చూడటకును, ఆయన మనతో మాట్లాడబోయేదాన్ని వినుటకును సిద్ధపాటు కలిగి ఉందాము. మనం మనోనిదానం కలిగి ఈ లోక సంబంధమైన ఏ విధమైన ఆలోచనను మన మనసులోనికి రానిక ప్రభు మీద దృష్టి నిలుపుకుని మనం ముందుకు సాగుదాం. దేవాది దేవుడే మన మధ్యకు వచ్చి సింహాసనాసీనుడై మన యొక్క హృదయాలను పరిశీలిస్తూ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్న దేవాది దేవుడు మన మధ్యలోనికి వచ్చి మనలను పరిశీలించుచుండగా మన హృదయంలో ఆయనకి ఇష్టమనే రీతిలో ఉండినట్లు మనలను క్రమపరుచుకుందాం. మనోనిదానం కలిగిన వారమైన మనము ప్రభు పాద సన్నిధానం దగ్గర ఉన్న మనము మన తప్పులను పాపాలను క్షమించమని ప్రభువుని వేడుకుందాం. మానవులంగా పాపులంగా మనకు ఎన్నో విధాలైనటువంటి బలహీనతలు మనకుంటున్నాయి. సమస్తమైన బలహీనతలను మరి దేవుడు క్షమించి మనలను బలపరిచి మనకు బలాన్ని చేకూర్చి మనలను తనలో నిలబెట్టుకోవాలని ప్రభు పాద సన్నిధిలో ఉన్న మనము మన పాపములను ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయగలిగిన దేవాది దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న మనము ప్రభుని వేడుకుందాం. తప్పులు క్షమించమని అడుగుదాం. ఏ చిన్న బలహీనత అయినా కూడా అది ఒక బలహీనత కింద వస్తుంది. ఈరోజు చెప్పుకున్నట్లుగా పిరికితనం అనేది కూడా మరి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము. అటువంటి కార్యములు ఎటువంటిదైనా సరే మనం ప్రభు ఎదుట ఒప్పుకుందాం. పిరికితనం గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరట. అంటే అదొక పాపంగా ఎంచబడుతుంది. అది బలహీనత అయినప్పటికీ. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రభు చేత కడగబడిన వారమై, శుద్ధి చేయబడిన వారమై, పరిశుద్ధులుగా నిలబట్టకు ప్రభు పాదాలను పట్టుకుని వేడుకుందాం. పాపములు ఒప్పుకున్న మనము ప్రభు చేత కడగబట్టకు క్షమించిన ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయబోతుండగా ఆయన పరిశుద్ధతకు మనము తీర్మానం చేసుకున్నాము. ప్రభా, ఇప్పుడు విడిచినటువంటి ఈ పాపంలో మరి ఒకసారి నా దరికి రాకుండా మీరు సహాయం దయచేయండి నాయన. వాటి జోలికి నేను వెళ్లకుండానట్లు ప్రభా నేను తీర్మానించుకుంటున్నాను. కనుక నన్ను బలపరిచి నా తండ్రి నా తీర్మానంలో నేను నిలవబట్టకు శక్తి గల వారినట్టు ప్రభా నా తండ్రి మీరు సహాయం దయచేయండి నాయన అని ప్రభుని వేడుకుందాం. నువ్వు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని చేయటకు సిద్ధంగా ఉన్నాను ప్రభా అని తీర్మానించుకుందాం. నీకు విధేయత చూపుతాను ప్రభా అని తీర్మానించుకుందాం. మా దృష్టికి అది అసాధ్యమని కనపడినప్పటికీ నాయన సాధ్యపరిచే దేవుడు నీవని నీవందు విశ్వసిస్తాను నాయన అని ఆయనను బట్టి తీర్మానించుకుందాం. విశ్వాసంలో ముందుకు నడుచుటకు తీర్మానించుకుందాం. దేవుని తీర్మానంలో మనం నిలబడాలంటే ప్రభు శక్తి మనకి ఎంతోనో అవసరమైనది. కనుక ప్రభునకు మనలను మనము సమర్పించుకుని ప్రభు యొక్క తీర్మానం ప్రకారం మనము ఆయన చెప్పినట్లుగా మనం చేయగలుగుటకును మనల్ని సరిచేయగల శక్తి గల దేవునికి మనల్ని పరిశుద్ధంగా మనం అంతం వరకు నిలకడగా నిలిచి ఉండగలిగే దేవునికి సంపూర్తిగా సమర్పించుకుందాము. మనలో ఆయనకి ఇష్టం లేనివి అవి బలహీనతలైనా మరి పాపములైనా మరి శక్తి లేని తనమైనా ప్రతి విజయమైనటువంటి వాటి నుండి మనలను మరి సరైన రీతిలోకి కుమ్మరితనం అంటే ఏ విధంగా అయితే ఒక పాత్రగా చేసుకున్నాడో ఆ విధంగా మనలను తనకిష్టమైన రీతిలోకి మలుచుకున్నట్లుగా ప్రభువుకు మనలను మనము సమర్పించుకుందాం. మన జీవితాలకి ఆయనకున్న ప్రణాళికను నెరవేర్చుకుంటాకి తగిన సాధనములుగా మనం వాడబట్టకు ఆయన చేతిలో మనము ఆయనకు విధేయత చూపిన వారమే ఆయన చెప్పినట్లుగా చేయటకు మనం ప్రభువుకి సంపూర్తిగా సమర్పించుకుందాం. మన ఇష్టాన్ని కొట్టివేసుకుని ఆయన ఇష్టానికి సంపూర్ణమైన ప్రాధాన్యతనిద్దాం. ప్రభు మాత్రమే మన పాపములను కడిగివేయగలవాడు. ప్రభు మాత్రమే మనలను శుద్ధి చేయగలవారు. ప్రభు మాత్రమే మనలను మన ఆత్మలను బలపరుస్తూ ముందుకు సాగిస్తూ ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం చేరటకును
ఆయనకి ఇష్టమైన రీతిలో మనం తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉండుటకును సహాయం చేయగల శక్తి గల తండ్రి అని విశ్వసిస్తూ ఆయనను సంపూర్ణంగా ఆయన అధికారమునకు ఒప్పుకొని ఆయన మనలను ఏ విధముగా మలుచుకుంటే ఆ విధమైన రీతిలోకి మనము రాగలుగుటకు మనము సమర్పించుకుందాం. నా ఇష్టమిదిగో అది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది, నా ఇచ్ఛాయన్నటి నా హృదయమిదిగో అది నీకేయది రాజా కియా సింహాసనమౌ. మన ఇష్టముని మన ప్రభువుకు అప్పగిద్దాం. మన ఇచ్ఛ మన ఇష్టమైన రీతిలో నడుచుకునే మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయనకు రాజుకి ఆయన మన హృదయంపై ఆసీనుడై ఆయన ఒక సింహాసనముగా మనలను వాడుకుంటకు, మన హృదయాన్ని వాడుకుంటకు తగినటువంటి మరి సింహాసనముగా మనము మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ లోకంలో ప్రతిది కూడా ఇది నాకు ఇష్టము, అది నాకు ఇష్టము, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలని ప్రతిది కూడా మన జ్ఞానం చేత మనము ఎంతగానో ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నాం. మనకు ప్రభు చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. నాయన ఇదిగో ఇది నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే జరిగినట్లు కృప చూపండి అని ప్రభు పాదాల దగ్గర మనము వేడుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాము. దేవాది దేవా, ఇంతకాలము మరి నా ఇష్టానుసారంగా బతికిన నన్ను ప్రభా నీ ఇష్టాన్ని నెరవేర్చే స్థితిలోకి నన్ను మార్చుకునండి తండ్రి. నన్ను తండ్రి నాయన నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను నాయన. మరి నా జీవితము ప్రభా నీకు ఇష్టమైన రీతిలో ఉండటకు ప్రభా సహాయం దయచేయండి. నీ చిత్తంలో నిలిచి ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చే ఒక గొప్ప నీవు వాడుకుంటకు అర్హమైన పాత్రలుగా మేము మరి తండ్రి మారగలుగుటకు ప్రభా నా తండ్రి నాయన నువ్వు సహాయం దయచేయండి నాయన అని ప్రభువుని వేడుకుందాము. మనము బలహీన గట్ల మళ్ళీ దేవుడికి తెలుసు ప్రభా. నేను ఎంత బలహీనుడనో, ఎంత పిరికివాడనో, ఎంత తండ్రి అధైర్యం కలిగిన వాడనో మరి తండ్రి నాయన నీకు తెలుసు ప్రభా. అయినప్పటికీ నీ నాయన ప్రభా మా బలం తట్టు చూడక నీ బలం తట్టు చూచి మేము ముందుకు సాగినట్లు ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నీ వాక్యంలో నువ్వు చెప్పావు ప్రభా, మరి బలహీనులైన వారిని నువ్వు ఏర్పరచుకున్నానన్నావు ప్రభా. అట్టి ఏర్పాట్లో మేము ఉండగలుగుటకు, ఆ ఏర్పాట్లో మేము నీ నుండి బలం పొందగలుగుటకు నా తండ్రి నాయన నీవే మాకు సహాయం దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. నీ పావన పాద సన్నిధిలో కూర్చుని నాయన నీవు మాకు ఇచ్చినటువంటి నా తండ్రి నాయన యొక్క మరి లీడర్షిప్ అనే దాన్ని ప్రభా నా తండ్రి మేము నెరవేర్చగలగాలంటే నాయన మాకు లీడర్షిప్ నువ్వు ఇచ్చినప్పటికీ దాన్ని మా యొక్క పాపముల చేత పోగొట్టుకున్న మాకు ప్రభా నాయన మరలా ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాయన బలహీన గట్ల మేళ మాకు ప్రభా నా తండ్రి నాయన నువ్వు శక్తినిచ్చి బలాన్నిచ్చి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మేము ఉండగలుగుటకు మమ్మల్ని వాడుకునండి ప్రభా అని ప్రభువుని వేడుకుందాం.
అవును తండ్రి, బలహీన గట్లమైన మనుషులైనప్పటికీ నా ప్రభ స్త్రీలను ప్రభ నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభ. అనేక మంది స్త్రీలు నాయన బైబిల్లో తండ్రి నాయన నిన్ను ప్రభ నా తండ్రి గణపరిచిన విధానం, నా తండ్రి నాయన నీ వాక్యానికి విధేయత చూపిన విధానం తండ్రి నాయన, నీ యందు భయభక్తులు కలిగిన విధానము తండ్రి నాయన, నీ కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడిచిన విధానం తండ్రి, నీ వాగ్దానాలను ప్రభ పట్టుకుని నాయన ప్రభ నా తండ్రి ముందుకు సాగుచున్న బిడ్డలను ప్రభ నా తండ్రి మేము ఆదర్శంగా పెట్టుకుని నా తండ్రి నాయన మేము కూడా ప్రభ అటు బాటలో నడవగలుగుటకు ప్రభ నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభువును వేడుకుందాం. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడని యెహోవా బల శౌర్యములు గల దేవుడు, సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ప్రభు యొక్క శక్తి బలాల మీద ఆధారపడి ఆయన శక్తి బలాల మీద ఆనుకొని మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. అట్టి స్థితికి తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకున్న దేవాది దేవా నీకు వందనాలు. అనుదినము మాకు ఎదురవుతున్న అనేకమైనటువంటి కార్యాల్లోనూ ప్రభా నాయన నీ శక్తిని నీ కృపను మాకు అనుదినము చూపుచు మమ్మల్ని ముందుకు నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మా బలహీనతలు బట్టి ప్రభా మమ్మల్ని విడిచిపెట్టగా నా ప్రభా బలహీనమైన ఘటనలోని ప్రభా మా మీద జాలి చూపించిన తండ్రి నీకు వందనాలయ్యా. మమ్మలను నీ ఏర్పాట్లో ఉంచుకుని మమ్మల్ని ముందుకు నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మందల అడుగు జాడలను బట్టి వెళ్ళమని సెలవిచ్చిన తండ్రి, బైబిల్లో మాకు అనేక మందిని ప్రభా ఒక మందగా మాకు చూపించిన తండ్రి నాయన, వారి అడుగు జాడలను బట్టి మేము ముందుకు సాగినట్లు కృపను అనుగ్రహించుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీ బిడ్డలైన వారు నా తండ్రి నీ నామాన్ని చేపట్టి ఏ విధంగా బలాన్ని శౌర్యాన్ని కనపరిచారో నా ప్రభా, ఆ విధంగా నా తండ్రి నిన్ను కలిగిన మేము తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా ప్రభా ధైర్యం విడవక మా ప్రభు మాకున్నాడనే ధైర్యంతో ముందుకు సాగిపోటకు ప్రభా మమ్మల్ని బలపరుచుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సమస్తము నీకు సాధ్యమే అని ప్రభా మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని ఏర్పరచుకుని నీ సన్నిధిలో కూర్చొని పెట్టుకుని నా ప్రభా మేమందరం కూడా ప్రభా నీ నుండి నేర్చుకుని మా ఆత్మలను బలపరచుకోవటానికి నా తండ్రి నువ్వు మాకు ఇస్తున్నటువంటి అవకాశాలను బట్టి నాయన సమయాలను బట్టి నా తండ్రి నాయన నీకు మరి ఒకసారి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామని ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. అవును ప్రభా, నీవు సెలవిచ్చిన దాన్ని ప్రకటించుటకు తగిన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేమే పాటి వారం ప్రభా అయినప్పటికీ మా ఎడల నీకున్న కృపను బట్టి నా తండ్రి నీ ప్రేమను బట్టి మరి ఒకసారి నీ పావన పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడతారో ఏమి సెలవివ్వబోతున్నారో అని ప్రభుని యొక్క వాక్కు కొరకు కనిపెట్టుకుని ఉందాము. నాయన నాకు కనపడండి, నాతో మాట్లాడండి దేవా, అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి అని చెప్పి ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మనం మౌనంగా ఉండి ఆయన యొక్క సెలవిచ్చిన దాని కొరకు కనిపెట్టుకుని ఉందాం. శ్రద్ధతో ఆలకిద్దాము. ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ప్రభు తప్పకుండా మాట్లాడే దేవుడు, ఎందుకంటే ఆయన సజీవుడు.
వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, మనుషుల ద్వారా మాట్లాడొచ్చు, కానీ ఆయన స్వయంగా మనతో మాట్లాడగటకు శక్తి గల దేవుడు కనుక ఆయన మనతో ఏమి మాట్లాడబోతున్నారో దాని కొరకు మనం కొద్దిసేపు మౌనంగా ఉండి మనం దేవుని మీద దృష్టి నిలుపుకుని ప్రభు చెప్పిన దాని కొరకు వినుటకు ఆలకించుటకు మనము సిద్ధపడి ఉందాం.
పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని నిలుపుమా పావురమా వినుమా. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు వందనాలు ప్రభా. ఇప్పుడు వరకు మా కార్యక్రమం అంతటినీ నీకు ఇష్టమైన రీతిలో జరిపించుకున్న తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో నిలబడగలంటే భాగ్యాన్ని మాకు దయచేసిన తండ్రి నీకు వందనాలు. మా యొక్క బలహీనతలు బట్టి, మా పాపములను బట్టి నాయన నిన్ను మేము చూడలేకపోయినప్పటికీ నీ నాయన అనుదినము నీ సన్నిధిలో కనపడి ప్రభా నా తండ్రి నీ దర్శన భాగ్యాన్ని కలిగించుకునే స్థితిని ప్రభా మాకు మా కుటుంబాలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా నీకు వందనాలు. నిన్ను ముఖాముఖిగా చూడగలిగి నీ మాటను నా తండ్రి నాయన మా చెవులారా వినగలుగుటకు ప్రభా ఆ స్థితికి ప్రభా మమ్మల్ని మా తండ్రి నాయన సిద్ధపరచమని అడుగుచున్నాం ప్రభా నీకు వందనాలు. నువ్వు త్వరలో రానైపోతుండగా నా ప్రభా నా తండ్రి నాయన నీవు మాకు ఇచ్చిన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చుకుంటూ నా ప్రభా నా తండ్రి నాన్న మా బలహీనత తట్టు చూడక నీ బలం తట్టు చూడగలిగిన స్థితిని ప్రభా మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కార్యమును ప్రభా చేయగలుగుటకు శక్తి గల వారం అన్నట్లు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి నీకు వందనాలు. నాయన ప్రతి విషయంలోనూ నీ నామానికి మహిమకరంగా మేము మా జీవితాలు ఉండినట్లు మా కుటుంబాలు ఉండినట్లు ప్రభా నాయన మమ్మలను మా కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. సమస్తమైన కీడుల్లోండి ప్రభా మమ్మలను దూరపరిచిన ప్రభా నా తండ్రి నాయన నీవు తండ్రి నీ బిడ్డలైన వారికి చేయదలుచుకున్న ప్రతి మేలును చేయగల శక్తి గల వాడు అని నాయన దానికి సమర్థుడవు నీవే అని ప్రభా నా తండ్రి నాయన నీవిచ్చిన వాగ్దానాల మీద మేము ఆనుకుని ప్రభా నా తండ్రి నాయన నాయన వాగ్దానాన్ని చేత పట్టుకుని మేము ముందుకు సాగినట్లు ప్రభా నా తండ్రి నాయన అన్ని విషయాల్లోనూ మేము మా బిడ్డలు మా కుటుంబాలు ప్రభా నీ యందు బలవంతులమయండి ప్రభా నా తండ్రి నీకు ఇష్టమైనటువంటి రీతిలో ప్రభా మేముంటూ నాయన నీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉన్నట్లు నీవు వాడుకుంటకు ప్రభా అర్హమైన పాత్రలుగా మేము ఉండగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయమని నీకు ఇష్టమైన రీతిలోకి మమ్మల్ని మలుచుకోమని సమస్త విషయాల్లో ప్రభా నీ మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని పరిశుద్ధ పరమ తండ్రి ఇప్పుడు జరగబోయేటువంటి పిల్లల ప్రార్థనల విషయంలో కూడా నువ్వు సహాయం దయచేసి నా తండ్రి వారు ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి. జరుగుతున్న కార్యక్రమం అంతటిని దీవించి వారు చేస్తున్న స్థుతులను ప్రభా నువ్వు ఆలకించి అవును ఆమెనని ప్రభా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నా తండ్రి నాయన మా పిల్లలను ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటుండగా వారికి కావాల్సిన శక్తి బలాలని జ్ఞానాన్ని బిడ్డలకు దయచేసి వారు మేము కూడా నీలో అంతం వరకు నిలిచిండగలుగుటకు గొప్ప కృపను దయచేయమని అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.